ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను జగిత్యాల ఆర్టీసీ, రవాణా శాఖ సంయుక్తంగా మంగళవారం జగిత్యాల కొత్త బస్టాండ్ లో డిపో మేనేజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించగా డిటిఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకాగా జగిత్యాల పట్టణ సిఐ వేణుగోపాల్, ఎంవీఐ రామారావు, అభిలాష్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, కవితారెడ్డి, ఆర్టీసీ రవాణా శాఖ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు ఉగ్రవాదము, భూకంపాల కంటే ప్రమాదం అని చెబుతూ ఎక్కువగా వీటి వల్లే మరణిస్తున్నారని డిటిఓ అన్నారు. చిన్న నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పట్నా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యం, దూకుడుతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, తాగి డ్రైవింగ్ చేయరాదని ఆయన సూచించారు. డిపో మేనేజర్ సునీత మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని అన్నారు. మైనర్లకు వెహికల్స్ ఇవ్వవద్దని పేరెంట్స్ కు ఆమె సూచించారు. అనంతరం విచ్చేసిన అతిథులకు డిపో మేనేజర్ సునీత ఘనంగా సత్కరించారు. ఇవన్నీ రోడ్డు సేఫ్టీగా ఉండాలన్న ఆలోచనతోని, వీటికి కల్పించాలన్న ఆలోచనతోని మన మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మొత్తం బలంగా ఇక్కడే ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత కృషి చేస్తారు ఈ విషయం దీనికి చేయడానికి. వాళ్ళకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అని అంటే ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఉండిపోతారు. అలాంటి జరగకుండా మనం తోలాల్సిన బాధ్యత మెయిన్గా రోడ్ యూజర్స్ మాకు ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన పూర్తి బాధ్యత మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క ప్రోగ్రామ్ని చూసిన తర్వాత ప్రయాణికులు కానీ, రోడ్ యూజర్స్ కానీ, వాహనాలు ఎవరైతే తోలుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాళ్ళు ఈ విధంగా తోలితే ఎలాంటి ప్రమాదాలు జరగవని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే మన జిల్లాలో పెద్దగా నేషనల్ హైవేస్ లేవు. మనకున్న రోడ్స్లో మనకున్న వెహికల్ స్ట్రెంత్ ప్రకారం చూసుకుంటూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే టూ వీలర్ డ్రైవింగ్స్, టూ వీలర్ యాక్సిడెంట్స్, త్రీ వీలర్ యాక్సిడెంట్స్ ఇవి చాలా ఎక్కువ అవుతున్నవి. సో దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా మన జిల్లా పరిధిలో డ్రైవింగ్ చేసేటప్పుడు మన రోడ్డు బాగా నేరో ఉన్నది కాబట్టి హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెహికల్ టు వెహికల్ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయవలసిందిగా కూర్చున్నారు. అలాగే ముఖ్యంగా మైనర్స్కి మన జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. మైనర్స్కి వెహికల్స్ ఇచ్చినప్పుడు వెహికల్ ఓనర్ ఎవరైతే వాళ్ళనే రెస్పాన్సిబుల్ చేయడం జరుగుతుంది. సో మైనర్స్ కూడా మనం వెహికల్స్ ఇవ్వకూడదు. ఇటీవల చూసుకున్నట్లయితే మైనర్స్ నడుపుతున్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అది గమనించి ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా మరియు ఈ యొక్క మాసోత్సవాలలో ఇక్కడికి వచ్చిన వారమే కాకుండా ఇక్కడ మన బంధువులు, మిత్రులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాల గురించి, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరు అందరూ తెలియజేయాలి. మనం ఎంతో కొంత చేసి మన చేతిలో ఉన్నవి చేసి తగ్గించవచ్చు. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల మీరే కాకుండా మీ కుటుంబం అంతా నష్టపోతారు. టూ వీలర్ నడిపే వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఫోర్ వీలర్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ వల్ల అవుతున్నాయి. టూ వీలర్స్కి కానీ ఏ వెహికల్స్కి అయినా ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. ఇంకా హెవీ వెహికల్స్ నడిపేవాళ్ళు, ప్యాసింజర్స్ వెహికల్ నడిపేవాళ్ళు వెహికల్ కండిషన్ చెక్ చేసుకోవాలి. అలాగే
మీ హెల్త్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. 40 ఇయర్స్ 45 ఇయర్స్ దాటిన వాళ్ళు ఐ చెకప్ చేయించుకోవాలి. ఇంకా ఈ రోడ్డు భద్రత అనేది మీ బాధ్యత, అందరూ బాధ్యతగా ఉండండి. రోడ్డు భద్రత అంటే మనము సీట్ బెల్ట్ పెట్టుకోవడం కంపల్సరీ. కార్ నడపడం, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు అందరూ కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు, బెల్ట్ పెట్టుకోవాలి. ఇద్దరు బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రం హెల్మెట్ పెట్టుకున్నట్టు కాదు. కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవడం. చాలా మంది యాక్సిడెంట్లు అన్నీ చనిపోతున్నారు, ఇంజనీరింగ్ చనిపోతున్నారు చాలామంది. మనకి ఇక్కడ బాడీకి దెబ్బ తాకినా సేవ్ అవుతాం, కానీ తరగలిగితే మాత్రం చాలా కష్టం. అందుకే ఈ రోడ్డు భద్రత వారోత్సవం అవగాహన నిర్వహించుకొని నేను యాక్ట్ పరంగా అంటే ఏంటిది, చట్టం ఏం చెప్తుంది అనే విషయాలు మీకు ఇప్పుడు అవేర్నెస్ కలిగిస్తాను. మనకు క్యాజువల్గా అయితే ఏదైనా ఒక నేరం జరిగితే దానికి ఏం చూస్తారంటే క్యాజువల్గా ఇంటెన్షన్ ఏమున్నది, వాడు చేయడానికి మోటివ్ ఏమున్నది, ఇంటెన్షన్ ఏమున్నది, ప్రిపరేషన్ ఏమున్నది, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చూస్తాం. కానీ ఈ ఏదైతే యాక్సిడెంట్ కేసులలో మెయిన్గా 2 వార్డ్స్ ఉంటాయి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ. అంటే నిర్లక్ష్యంతో దూకుడుగా నడపడం ద్వారానే యాక్సిడెంట్ అవుతాయి. కాబట్టి సర్వసాధారణంగా వీటికి పనిష్మెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా బండి డ్యామేజ్ అయితే 279 ఫైన్, చిన్నగా ఇంజూరీ అయితే 337 ఐపీసీ, దానికి 6 months, 338 అయితే 1 year, ఫ్యాటర్ రోడ్ అయితే 304 2 years ఉంటుంది. అంటే ఈ నేరం జరగడానికి ఏదైతే యాక్సిడెంట్ ఉన్నారన్నా మెయిన్గా కారణం ఏంటిది, నిర్లక్ష్యము మరియు ర్యాష్ డ్రైవింగ్ అనే ఇంటెన్షన్ ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఇంకొక 2 విషయాలు. ఏదైతే మనిషి ఒక విషయం తెలిసి, ఒక నాలెడ్జ్ ఉండి, ఒక విషయం ద్వారా ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని నాలెడ్జ్ ఉండి ఆ పని చేస్తే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అయితే అది వేరే సెక్షన్ ఉంటుంది. 304 Part 2 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అని అంటారు. దీంట్లో మెయిన్గా ఏం తీసుకుంటారంటే ఎవరైతే తాగి వాహనం నడిపితే ఒక వ్యక్తి మరణానికి కారణమవుతుందని తెలిసి ఉండదో ఆ వ్యక్తి తాగని వాహనం నడిపితే ఆ సెక్షన్ పెడతారు. దానికి పనిష్మెంట్ మినిమం 10 years నుంచి డెత్ పనిష్మెంట్ ఉంటాయి. అదే క్యాజువల్గా యాక్సిడెంట్ అయితే 2 years పనిష్మెంట్ ఉంటే తాగి వాహనం నడపడం ద్వారా మేజర్ అయి ఉండి తెలిసి తాగి వాహనం నడపడం ద్వారా ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమైతే 304 Part 2 వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిమైండ్ అవుతుంది. అర్థమవుతుంది కదా. అదేవిధంగా లైసెన్స్ లేకుండా నడిపిన మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా, ఒక వ్యక్తి ఎవరైతే శిక్షణ పొందకుండా ఉండి దాన్ని నడపడానికి కావాల్సిన డాక్యుమెంట్ లేకుండా ఉండి నడిపి ఎవరైనా ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఏమవుతుంది, 304 Part 2 వస్తుంది. సో నేను ఏమంటాను అంటే ఎవరైనా వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనం అసలే నడపకూడదు, లైసెన్స్ లేకుండా అసలే వాహనం నడపకూడదు. దీని ద్వారా పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిమైండ్ అవుతుంది. ఇది మాకు తెలియదు అంటే ఒప్పుకోరు ఎట్టి పరిస్థితుల్లో. మెయిన్గా మీరు ఎవరైతే వాహనదారులు ఉన్నారో కంపల్సరీ 2 wheelers అయితే హెల్మెట్ కంపల్సరీ, నో ర్యాష్ డ్రైవింగ్, నో డేంజరస్ డ్రైవింగ్, నో ట్రిపుల్ రైడింగ్, నో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. మందాగి వాహనం అసలే నడపాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే 4 wheelers డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి వెహికల్ కంపల్సరీ ఒక 3 డాక్యుమెంట్లు కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సిన ఏంటి, ఆర్సీ, 2వది లైసెన్స్, 3వది ఇన్సూరెన్స్. ఇది లేకపోతే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం చాలా ఇబ్బంది లేదు. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ఇన్సూరెన్స్ ట్రిబ్యునల్స్ వచ్చాయి ప్రతి డిస్ట్రిక్ట్కి. ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద కేసు వేస్తే ట్రిబ్యునల్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసి వీళ్ళకి ఇస్తుంది. అర్థమవుతుంది కదా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆర్సీ ఉండాలి, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఉండాలి, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీనితో పాటు ఆ వ్యక్తి తాగి ఉండకూడదు, ఈ 4 రూల్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఇందులో ఒక డాక్యుమెంట్ లేకపోయినా ఆ వ్యక్తి తాగి ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానప్పుడు అపోజిట్ వాళ్ళు ట్రిబ్యునల్ అప్పీల్ చేస్తారు, ఈయన బండికి ఇన్సూరెన్స్ లేదు, ఈయన వాళ్ళని యాక్సిడెంట్ అయితే పోలీసులు కేసు చేసిండు కాబట్టి మాకు రావాల్సిన కాంపన్సేషన్ ఆయన ప్రాపర్టీ నుంచి చేపియాలి అని. దాని ద్వారా ఆ కేసు కూడా ట్రయల్. ఇప్పుడు చాలా మందికి అది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి బండికి ఎవరైతే వాహనదారులో కంపల్సరీ లైసెన్స్, ఇన్సూరెన్స్ అండ్ మన ఆర్సీ ప్లస్ తాగి అసలే ఉండకూడదు. ఈ 4 రూల్స్ కంపల్సరీ. పోతా ఉంటే వాళ్ళు ఆపినప్పుడు కూడా ఆపుతున్నారండి. నేను మొన్న రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం చూసినాను, హెవీ స్పీడ్లో కొట్టుకొని పోతుంటే ఒక పాపకు మా స్వామి తాకించాడు వెళ్తూ. వారి అంటే మరి ఇచ్చే సూచనలు నిజంగా మనం సూచన తప్పకుండా అమలు పరిస్తే నిజంగా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా మన జగిత్యాల పట్టణాన్ని ఉంటుంది. కాబట్టి మరి మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈసారి ఏమనిచ్చారంటే మనకు
వెహికల్ స్ట్రెంత్ సంవత్సరానికి వెహికల్ స్ట్రెంత్ 2% పెరుగుతుంటే డెత్ రేషియో యాక్సిడెంట్ రేషియో 11% పెరుగుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు వెహికల్ స్ట్రెంత్ పెరిగినా ఈ డెత్ రేషియో అనేది అంత పెరగచ్చు. కాబట్టి ఆ అబ్జర్వేషన్ ఏంటంటే విపరీతంగా డెత్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఒక భూకంపానికి కన్నా ఒక ఉగ్రవాదానికి ప్రమాదకరంగా ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని తగ్గించడం కొరకు దీనికి వారోత్సవాలను మాసోత్సవాలుగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు అందరూ ఏమంటారు, పిల్లలు తక్కువ వయసు ఉన్న పిల్లలు అంటే బిలో 18 years ఉన్న పిల్లలు ఎవరైనా బండి నడిపి యాక్సిడెంట్ చేసిరనుకో వాళ్ళు జైలు పోతారు, వాళ్ళ ఫాదర్ జైలు పోతాడు. ఎందుకంటే ఇంటెన్షన్ ఆయన తక్కువ ఏజ్ ఆయన నడపకూడదని తెలిసి తండ్రి బండి ఇచ్చిండు కాబట్టి తండ్రి కూడా జైలు పోతారు. 199A జ్యువెలరీ యాక్ట్ ప్రకారంగా ఇద్దరు కూడా జైలు పోతారు. కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లలను మన పిల్లలు ఏంటంటే వాళ్ళు మన ప్రేమ అనేది వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడాలి, కానీ వాళ్ళ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉండదు. కాబట్టి నచ్చ చెప్పాలి. ఇనరు ఆ వయసు నుంచి అందరూ వచ్చి ఉంటుంది కాబట్టి వయసులో వాళ్ళు ఇనరు, కానీ వాళ్ళు నచ్చ చెప్పాలి, కొన్ని ఎగ్జాంపుల్ చూపించాలి. ఎందుకంటే ఒక్కసారి యాక్సిడెంట్ అయింది అనుకో, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఒక యాక్సిడెంట్ అయ్యాడు. వాడు బిలో ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, వాడికి ఇచ్చి కొడుకు అది పెడుతున్నాడు. 350cc బండి అయితే కొట్టిండు, కాలు చేతాడు మొత్తం ఇంకా ఆపరేషన్ థియేటర్లో బయటకు వస్తారా నిలబడి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్న నిర్లక్ష్యం యాక్సిడెంట్ జరిగేది మనం చిన్న నిర్లక్ష్యం వల్లనే మనకి యాక్సిడెంట్ అవుతాయి. ఇప్పుడు ఏమైనా కాలు చేయడం అయినకో ఆపరేషన్ చేతులు చేస్తారు, కానీ హెడింగ్ కూడా అయినకో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మా రామారావు గారు చెప్పినట్టు చిన్ స్ట్రాప్ అంటారు. చిన్ స్ట్రాప్ ఇక్కడ బెల్ట్ అంటారు, దాన్ని చిన్ స్ట్రాప్ అంటారు. అది ఖచ్చితంగా పెట్టాలి. అది పెట్టకపోతే మొత్తం ఆసిలేట్ అయిపోతుంది. అది ఉన్నది హెల్మెట్ ఫిక్స్ ఉండదు. కంపల్సరీగా చిన్ స్ట్రాప్ పెట్టాలి. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రం హెల్మెట్ పెట్టుకుని ఎవరు కొడుకు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా అని చెప్పి ఇబ్బంది పడుతుంది. పోలీసులు పట్టుకున్నాను ఇబ్బంది పడుతుంది దాన్ని అవాయిడ్ చేయడం కోసం పెట్టుకుంటారు. అది కాదు, మీ రక్షణ కొరకే. వాళ్ళు చేసేదైనా మేము చేసేదైనా మీ రక్షణ కొరకే. మీరు బాగుండాలని మేము ఆలోచన. ఈ దేశానికి ఎనర్జీ అంటే బాగా అభివృద్ధిలో ఉన్న అంటే చాలా క్రీమ్ ప్రాపర్టీ. మీరు యంగ్ పిల్లలు 25 నుంచి 30 సంవత్సరాల పిల్లలు చాలా క్రీమ్ ప్రాపర్టీతో సొసైటీ. వీళ్ళు చాలా అవసరం. రేపు ఎందుకు ఎవడో మేధావితో ఎంతో ఈ దేశానికి ఎంతో ఉపయోగపడే జీనియస్ కావచ్చు, వాళ్ళని కోల్పోతున్నాం మనం. ఈ దేశం మనం ఒక జీనియస్ని కోల్పోతున్నాం. కాబట్టి దీని కొరకు ఆలోచించి ఈ స్కీమ్ అనేది 1 month ప్రోగ్రామ్ 1 month అని కాదు, ఎప్పుడు ఈ భద్రత అనేది నిత్యంగా ఎవరికి వాళ్ళు మనం పాటించాల్సిన నిత్య జీవితంలో. మీరు ఏమవుతుందంటే మీరు బండి అనేది బండ్ల రేషియో పెరుగుతుంది, కానీ దాని తగ్గట్టు రోడ్ల నాణ్యత పెరుగుతలేదు. మన దగ్గర చాలా స్పోర్ట్స్ బైక్ అని ఏమైనా అడ్వాన్స్ వెహికల్స్ అని అన్ని తీసుకొస్తున్నారు, కానీ దాని తగ్గట్టుగా ఇప్పుడు అది ఫారెన్ కంట్రీలో రోడ్స్ కండిషన్ వేరు ఉంటుంది. మన రోడ్స్కు ఆ వెహికల్స్ ఉంటే ఉంటుంది యాక్చువల్గా. దాని ఎగ్జాంపులే మన ఎవరు మన ఒక యాక్టర్ కొడుకు చనిపోయాడు బైక్ రేసింగ్లని. కోడ శ్రీనివాసరావు కొడుకు చనిపోయాడు. తర్వాత మా ఆయన పేరు బాబు మోహన్ కొడుకు కూడా అదే సేమ్ రేసింగ్ కలిసి పోయిండ్రు. మన హైవేస్ ఉన్నాయి కదా, అవుటర్ రింగ్ రోడ్. ఆ రోడ్డుకు అంత సాఫ్ట్ అంత నీట్గా ఉంటుంది. అది ఆ కండిషన్ అంతా ఫుల్ఫిల్ కాదు మన రోడ్స్. కాబట్టి ఖచ్చితంగా అది ఎక్కడొక్కడ యాక్సిడెంట్ అవుతాయి. కాబట్టి మన రోడ్ కండిషన్ కూడా చూసుకోవాలి. అంత స్పీడ్గా పోవద్దు ఎప్పుడైనా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ర్యాషన్ ఎక్కించి వాళ్ళు కేసు పెట్టినప్పుడు ఫస్ట్ పోలీసులు ర్యాషన్ ఎక్కించే పెడతారు. కంపల్సరీ అదే మానవ తప్పిదాలే. యాక్సిడెంట్ అంటే 99.9% మానవ తప్పిదాలే. ఇప్పుడు ఆర్టీసీ వారికి ఏంటి నేను చెప్పేది ఏంటంటే, ఆర్టీసీ వాళ్ళు మనము 4 lanesలో కరీంనగర్ నుంచి మనం హైదరాబాద్ పోతుంది. 4 lanesలో రైట్ అనేది అది ఆర్టీసీ వారికి కాదు, స్పీడ్ వెహికల్స్ కానీ స్పీడ్గా పోయే పర్సనల్ వెహికల్స్ కానీ అది దట్ మెంట్ ఫర్ ఓన్లీ స్పీడ్ వెహికల్స్. అది అందరూ కూడా మీరు ఆర్టీసీ వాళ్ళే రైట్ పోతారు. రైట్ కాదు పోదండి, ఆర్టీసీ వాళ్ళు తెచ్చుకోవాలి. అది 2017 రెగ్యులేషన్ యాక్ట్, మోటార్ వెహికల్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద మేము కేసు కూడా రాయొచ్చు. త్వరలో వాళ్ళ మీద కూడా కేసులు రాస్తాం మేము. జాగ్రత్తగా ఉండండి అందరూ. ఎందుకంటే మనకు ప్రజల రక్షణ మనకు ముఖ్యం. ప్రజల రక్షణ మనకు ముఖ్యం. స్పీడ్గా పోవడము, ఇర్రెగ్యులర్గా పోవడము, మనకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే మనం ప్రజలకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మిగతా వాళ్ళు లేకపోయినా ఏం కాదు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే 100% ట్రాన్స్పరెన్సీ ఉండాలి, జవాబుదారీ ఉండాలి. కాబట్టి ఆర్టీసీ మిత్రులు మీరు చెప్పేది ఏంటంటే, మీరు కంపల్సరీగా లైన్ అనేది మీరు 4 lanesలో పోయేటప్పుడు ఖచ్చితంగా పాటించాలి, ఇతరులకు సహకరించాలి.